అమ్మాయి 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 నువ్వా బాగున్నారా వదినా? బాగున్నానమ్మా. నీతో పనిపడి వచ్చానమ్మా. అవునా? సరే రండి వదినా, కూర్చొని మాట్లాడుకుందాం. అట్టాగే రా. సరే వదినా, రండి కూర్చో ముందు. ఏంది ఆఫీస్ ఏమన్నా ఓపెన్ చేసావా ఏంది? అవును వదినా, మొన్న నీకు ఫోన్ కూడా చేశాను. ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ రీచ్ అవ్వలేదు వదినా. ఇన్ని డబ్బులు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఓపెన్ చేయడానికి? అదే మొన్న ఫ్లాట్ ఒకటి అమ్మాను అనమాట, షాద్నగర్ లో. అప్పుడు కొన్నా కదా, ఆ కొన్న ఫ్లాట్ అమ్మాను అనమాట. డబ్బులు పెట్టి ఆఫీస్ ఓపెన్ చేశాను వదినా. ఏంటి వదినా ఆలోచిస్తున్నా? అబ్బే ఏం లేదమ్మా. అవునా? చెప్పాగా వదినా, అన్నయ్యకి నీకు ఇంటికి వచ్చి ఎలా చెప్పాను, ఫ్లాట్ ఒకటి కొనుక్కోండి వదినా అంటున్నారన్నమాట. ఇప్పుడు అయిపోయిన దాని గురించి ఎందుకు లేవే, ఇంక ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. అది కాదు వదినా, ఇప్పుడన్నా మరి ఆలోచించారా ఏమన్నా చేద్దాం అని? ఇప్పుడు ల్యాండ్ కొన్న ఆ రోజు ఎంత చెప్పినా వినకపోతుంది. ఆ రోజు అన్నయ్యకి నీకు ఇద్దరికి ఇంటికి వచ్చి చెప్పా కదా, మరి ఇప్పుడు ప్లాన్ చేస్తారా ఏమన్నా ల్యాండ్ తీసుకోవడానికి? ప్లాన్ చేస్తామమ్మా. ఇంతకు డబ్బులు ఎంత ఉండేయండి వదినా? మీ అన్న అకౌంట్ లో 10 లక్షలు ఉన్నాయి, అవి తీసుకొని వచ్చి ఫ్లాట్ కొంటాం. మరి ఇంకా పక్కా ప్లానే కదా ఇప్పుడన్నా? పక్కా ప్లానే కొంటామమ్మా. సరే వదినా, ఒకసారి సండే సైట్ కి వచ్చేటప్పుడు బుకింగ్ అమౌంట్ అని ఉంటది, ఒక 5 లక్షలు తీసుకొచ్చుకో. స్మార్ట్ గిఫ్ట్లు కూడా ఉన్నాయి ఇప్పుడు, గోల్డ్ కాయిన్ అది. ఒకసారి సండే సైట్ కి వెళ్దాము. సండే ఖచ్చితంగా రండి మరి అన్నయ్య నువ్వు ఇద్దరు. సండే వస్తామమ్మా. సరే వదినా, థ్యాంక్ యూ. సరే అమ్మా, వెళ్ళొస్తాను. సరే వదినా, జాగ్రత్త మరి. సరే అమ్మాయి. అమ్మో డబ్బులు లేవు అంటుంది. నేను కాక మొన్న వచ్చింది అంగావేందో.